హలో, అందరికీ నమస్కారం. నిన్న క్లాస్లో మనం గుణింతాలను పరిచయం చేసాం. అందులో ఒక అంక రెండు అంకెల గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈరోజు సంక్షిప్తంగా పూర్తిగా ఈరోజు రెండంకెలు మరియు మూడంకెలు కూడా ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం, గుణకారాలు చెప్పుకున్నాం. వాటిలో కొన్ని సింపుల్గా చెప్తున్నాం. మొన్న ఒక అంకె రెండు అంకె పరిచయం చేశాను. ఈరోజు కాస్త కొంచెం భిన్నమైన పోదాం. ముందే చెప్పాను, గుణకారాలు గుణింతాలు మనము హెచ్చింపులు చేయాలి అంటే 2 నుంచి 20 వరకు ఎక్కాలు మనకు ఖచ్చితంగా పిల్లలందరికీ వచ్చి ఉండాలి. వస్తేనే మనం గుణకారాలు చేయాలి. ఈరోజు ఒక సింపుల్ డాక్టర్ 346 ఇంటూ 24. ఇది ఎలా చేయాలంటే ముందు 4తో చేసి తర్వాత 2తో చేయాలి. 4తో 4 ఆర్ల 24. ఈ 4 తీసుకొచ్చి ఇక్కడ వేయాలంటే 1 స్థానంలో సంఖ్యలు ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 4 4లో 16. ఈ 16ని దీన్ని కలపాలి. 6 2 8 18. 8ని ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ 4 3 12. ఈ 12కు 2 1 3 13. ఈ 13 ఇక్కడ వేసుకోవాలి. అయిపోయింది కదా. తర్వాత ఈసారి 2తో చేయాలి. 2తో చేయడం 2 ఆర్ల 12. 12 అంటే ఒక్క అంకె వదిలిపెట్టి మొదలుపెట్టాలి. 2 2 4 8 1 9 వేసుకోవాలి. మళ్ళీ 2 3 6 కలిపితే 4. 8కి 2 కలపడం అంటే 2 7 తీసుకొని 9 10. 10 వచ్చినప్పుడు 10లో వచ్చింది కదా, 0 ఎక్కడ పెట్టుకొని 1 ఎక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 9 1 10. సో 10 1 3 13. 13లో 1 ఇక్కడ పెట్టి 3 ఇక్కడ పెట్టాలి. తర్వాత 6 1 7 7 1 8. ఇది గుణకారము సింపుల్గా చేయడం. ఇది 2 అంకెలు అయితే, ఇంతే 3 అంకెలు అయితే చేసి చూద్దాం. ఆరు 636 ఇంటూ 424. ఇది పెద్ద గుణకారం. 3 అంకెలు స్వల్పంగా ఉంటుంది, కొంచెం కఠినం. జనరల్గా ఇది 5వ తరగతి 6వ తరగతిలో వస్తుంది. మనం తెలుసుకోము ఎలా చేయాలని. అంటే మొత్తం 3 3 ఆర్ల 18. 3 3 9. 9 1 10. 0 ఎక్కడ వేసుకోవాలి. 3 ఆర్ల 18. 18 అంటే 8 1 9. మొత్తం 19 ఇక్కడ వేసేయాలి. తర్వాత 2 ఆర్ల 12. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. 2 3 6 1 7. 2 ఆర్ల 12. తర్వాత 4తో వచ్చినప్పుడు 4 ఆర్ల 24. ఈసారి 4ను 2 అంకెలు వదిలిపెట్టాలి. 2 సంఖ్యలు దాటాం కదా, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఏమవుతుంది, 4 ఇక్కడ వేయాలి. తర్వాత 4 3 12. 2 2 4 1. ఈ 4 ఇక్కడ వేయాలి. తర్వాత 4 ఆర్ల 24. 4 1 5 25. 25 ఎత్తేయాలి. ఇలా వేసి ఇలా కూడాలి. 8 2 0 2 9కి 7 కలపడం అంటే 9కి 7 కలపడం అంటే 7 7 తీసుకోవాలా. 10 నుంచి లెక్క పెట్టాలి. 10 11 12 13 14 15 16. 16కు 4 కలపాలి. 17 18 19 20. 20 వచ్చింది కదా. 20 వచ్చినప్పుడు 2 ఇక్కడ పెట్టుకొని 0 ఎక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ 4కు 2 కలిపితే 6, 6కు 2 కలిపితే 8, 8కు 1 కలిపితే 9. తర్వాత 5 1 కలిపితే 6. ఇది మొత్తం ఈ విధంగా ఎంత వచ్చింది. 1 10 100 1000 10,000 లక్ష 2,69,028 వచ్చింది. ఇది గుణకారాలను ఎలా చేయాలనేది సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ముందు 1 అంకెతో చూపించాము, తర్వాత 2 అంకెలతో చూపించాము, 3 అంకెలు. ఇంకెంతైనా కానీ ఎలాగైనా చేసుకోవచ్చు.
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రాథమిక దశలో గుణింతాలు చేయాలి అంటే మొదటి తెల్లలు పునాది ఏమిటి? ఎక్కాలు కంఠోపాతంగా వచ్చేయాలి. ఎక్కాలు కంఠోపాతంగా వస్తే అత్యంత సులభంగా చేయొచ్చు. గుణకారానికి వచ్చేది ఏమొస్తాయి మీకు? ఎక్కాలు వచ్చి ఉండాలి, కుడికిలు వచ్చి ఉండాలి. కుడికిలో ముందు మీరు తప్పిది ముందుంటారు కాబట్టి ఈజీగా చేసుకుంటారు. ఓకేనా? బాయ్.